తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంత అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లాల్లోని ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు వివరించారు. ప్రజల సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక పాటిస్తుందన్న ఆయన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తాను నాయకుడిని కాదని కార్యకర్తల్లో ఒకటిగా భావించే వ్యక్తినని పేర్కొన్నారు సీఎం రేవంత్. కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు దక్కుతాయని, తనకు వచ్చిన పదవి కార్యకర్తల కష్టం త్యాగాల వల్ల వచ్చిందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటున్నారని మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నప్పుడు ఆయన రాజనీతి ఏమైందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్కు ఆ బాధ తీరలేదా అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లోనే కూలిపోతుందని కేసీఆర్ అనలేదా అని రేవంత్ ప్రశ్నించారు. పార్టీ బలహీనపడినప్పుడల్లా విద్యార్థుల భావోద్వేగాలతో కేసీఆర్ శివరాజకీయం చేసి పార్టీ నిర్మించుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. కోచింగ్ సెంటర్ల మాఫియా 100 కోట్లు కొల్లగొట్టేందుకు పరీక్షల వాయిదా పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. పరీక్షలు వాయిదా వేయాలనే వాదనలో బలం ఉంటే కేటీఆర్, హరీష్ రావులు ఆమరణ దీక్షకు కూర్చోవాలని సవాల్ విసిరారు.